మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి ఉర్మిళ రాస్తున్నారు. ఉగాది నాడు ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఫలానా పండుగ నాడు ఫలానా దైవాన్ని ఆరాధించాలనే శాస్త్రం ఎక్కడా లేదు. వాళ్ళు ఏమన్నా వారాల దేవుళ్ళ, పూటకూళ్ళ దేవుళ్ళ? కొందరు చేస్తారు. ఆదివారం సూర్యుణ్ణి, సోమవారం శంకరుణ్ణి, మంగళవారం హనుమంతుణ్ణి, బుధవారం ఏదో విష్ణువును, ఏదో గురువారం ఏదో సాయిబాబా లేకుంటే అయ్యప్ప, శుక్రవారం ఏదో లక్ష్మి, శనివారం వెంకటేశ్వర్లు. అంటే ఆదివారం వెంకటేశ్వరు ఆరాధించొద్దా? సోమవారం విష్ణుని ఆరాధించొద్దా? మంగళవారం నరసింహస్వామిని ఆరాధించొద్దా? వారాల దేవుళ్ళ వాళ్ళంతా పూటకూడ వాళ్ళ? ఇదేం కర్మండి? ఈ ఆలోచన తప్పు, ఈ ఆచరణే తప్పు. మరి మనకు అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళని ఏ రోజు పూజిద్దాం? మరి ఇందులో ఆ వారాల్లో వాళ్ళు లేరు. సూర్యుడు ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు కదా, హనుమంతుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఇంకెవరో ఉన్నాడు. ఎవరో అమ్మ నాన్న లేరు కదా, బంద్ చేద్దామా? ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను ఏ రోజు ఆరాధించాలి? ఏం చెప్దాం? ప్రతిరోజు లేవగానే మాతృభ్యో నమః, పితృభ్యో నమః. వేదం చెప్తుంది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంతా పరమాత్మనే, అంతా దేవుళ్ళే. వాళ్ళు ఎలా లేదాం? రోజు ఆరాధించాలి. లేవగానే తల్లికి తండ్రికి పాదాలకు నమస్కారం చేయాలి. ధర్మరాజు భారత యుద్ధం అయిపోయిన తర్వాత, పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధారికి రోజు వెళ్ళి దండం పెట్టి వచ్చేవాడు. అలాగే రాజు రాజే, చంపింది వాళ్ళ కొడుకుల్ని, వీడే చంపాడు కదా, యుద్ధం అందరినీ చంపాడు కదా. కొడుకులను చంపి మాకు దండం పెడుతున్నావట్రా అన్నారా వాళ్ళు? అల్లేది, నేను చంపింది వాళ్ళ కొడుకును కదా, కొడుకులకు ఆ బుద్ధి వాళ్ళే చెప్పారు కదా, ఈ కపటం వీళ్ళదే కదా, దండం ఎందుకు అన్నాడా? లేదు. తల్లి తండ్రి, తల్లి తండ్రిని ప్రతిరోజు సేవించాలి. అలాగే మన ఇష్టదైవాన్ని ప్రతిరోజు సేవించాలి. అయితే మొదలే చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇష్టదైవం అనేవారు ఒక్కరే ఉండాలి. ఇంతమంది ఇన్ని వారాలకొకరు, నెలకొకరు, 15 రోజులకొకళ్ళు, పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంకాలం ఒకరు, ఇలా దైవం ఉండదు, ఇలా ఆరాధన ఉండదు. ఒకరే నీ ఇష్టదైవం. కేశవోవా శివోవా నీ ఇష్టం. శంకరుణ్ణి పూజించు లేదా విష్ణువుని పూజించు, కానీ ఒక్కరిని పూజించు. నేను బుధవారం విష్ణువుని పూజిస్తాను, సోమవారం శంకరుని పూజిస్తాను, ఇంకో మంగళవారం నవగ్రహాలను పూజిస్తాను. ఏం కర్మ? ఇంతకు నీకెవరు దైవం? నీ భక్తి ఎక్కడ? నీ మనస్సు ఎక్కడ? ఎక్కడుంది నిశ్చలత్వం? ఎక్కడుంది ఏకాగ్రత? దైవం ఎక్కడుంది? ఇది ఆరాధన కాదు. అనన్యాహ చింతయంతో మాం ఏం చెప్పాడు గీతలో? అనన్యా, ఒక్కరి ఎందే మనస్సు పెట్టి ధ్యానం చేయాలి. భక్త్యా త్వనన్యయా శక్య, అనన్య భక్తితో నన్ను ఆరాధించాలి, ఏకాగ్ర భక్తితో ఆరాధించాలి. ఇవాళనేమో సాయిబాబా, రేపేమో అయ్యప్ప, ఎల్లుండేమో కైలాస శంకరుడు, మరొక నాడేమో విష్ణువు. ఎక్కడుంది నీ మనస్సు? ఎక్కడా ఏకాగ్రత లేదే. మరి ఏం కర్మ? దానికి తోడు ఇప్పటి దేవాలయాలు అలాగ ఉన్నాయి కదా, ఒక ప్రాకారంలో అందరు దేవతలు ఉంటారు. అంటే ఈ దేవాలయానికి వచ్చిన వారు ఫలానా వారు లేదని వెళ్ళిపోకూడదు. ఎలాగైతే షాప్కి వచ్చిన వస్తువు లేదని వెళ్ళిపోకూడదో, ఇదొక షాపింగ్ మాల్ అన్నమాట, టెంపుల్స్ మాల్. చేయొచ్చా? ధర్మశాస్త్రం ఒప్పుకోదు, దేవాలయ వాస్తు ఒప్పుకోదు. ఎందుకంటే శైవాగమం వేరు, వైష్ణవాగమం వేరు, శక్తి ఆగమం వేరు, గణపతి ఆగమం వేరు, అలాగే గ్రామదేవత ఆగమం వేరు. ఇన్ని శాస్త్రాలు వేరున్నాయి, ఇన్ని ఆగమాలు వేరున్నాయి, ఇన్ని ఆరాధనాలు వేరున్నాయి. నువ్వు అన్నీ కలిపితే ఎవరికి క్షేమం? ఎవరికి లాభం? ఎవరి మనస్సు ఆనందం? కొందరు అంటారు, అయ్యా మేము ఆ గుడికి వెళ్ళామండి, 10 మంది ఉన్నారు, కొబ్బరికాయ ఒకటి పోయాం, ఎవరికి కొడితే ఇంకోళ్ళ కోపం వస్తుందో, కొబ్బరికాయ ఎవరికి కొట్టాను. అబ్బాయి ఎంత భక్తి అండి, ఒప్పుకుందామా? ఇది విధానం కాదు. మీ ఇష్టం, మీ భక్తి
మీ ప్రేమ, మీ కోరిక, మీ ధ్యానం ఏ రూపం మీద ఉందో, ఏ దైవం మీద ఉందో అతన్ని ఒక్కడినే ప్రార్థించండి, ఒక్కరినే సేవించండి, పక్కదారికి వెళ్ళకండి. అందరూ దేవుళ్ళే అనే మాట మనం చెప్పాం, తప్పన్నమాట. మేము విశాల బుద్ధి, మేము సమాన బుద్ధి కలవారం, మాకందరూ ఒకటేనండి, అందరూ దేవుళ్ళేనండి, వినటానికి బాగుంటుంది, ఆలోచిస్తే బుద్ధి మారుతుంది. మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను, వ్యాస భగవానుడు ఈ అంశాన్ని చాలా కఠినంగా చెప్పాడు. అందరూ దేవుళ్ళే కావచ్చు, కానీ ఆరాధించవలసినది మాత్రం ఒక్కరినే.